ఏంట్రా? ఏమైందిరా? ఏంటమ్మా ఇవన్నీ పగిలిపోయాయి? మీ మనవడికి కోపం వచ్చి ఫ్లవర్ వాస్ పగలు కొట్టారు. అంతకంటే ఎక్కువ కోపం నాకు వస్తుందని చెప్పి నేను ఈ పిల్లర్ పగలు కొట్టాను. అంత పౌరుషం ఉన్న దానివైతే చీ అంటున్నా ఎందుకే నా చుట్టూ తిరుగుతున్నావు? నా దగ్గరికి రావద్దని చెప్తున్నాను కదా, పో బయటికి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మీకు తెలియదు నాన్న, ఈ విషయంలో ఎవరు కల్పించుకోవద్దు. అన్నయ్య, చెప్తున్నాను కదా. అయితే నేనంటే మీకు ఇష్టం లేదు. లేదు, నాతో కలిసి ఉండడం మీకు నచ్చట్లేదు. అదే కదా చెప్తుంది. అయితే మీ చేతులతోనే నా మెడలో కట్టిన ఈ తాళి తీసేయండి. మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది కాబట్టి, ఈ బంధానికి కట్టుబడి నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, ఈ బంధాన్ని మీ చేతులతో మీరే తెంచేస్తే నేను వెళ్ళిపోతాను. తీసేయండి నా మెడలో నుంచి. ఏం చేస్తున్నావురా? భర్త దూరం పెడుతున్నాడు, భర్త రాచి రంపాన పెడుతున్నాడు అన్నా అత్తే తల్లిలా కడుపును పెట్టుకుని చూసుకుంటుంది అంటే ఒక లెక్క. నాకు ఎవరి నుంచి ఏ సపోర్ట్ లేదు. అదే బాధగా ఉంది. ఆఖరికి ఊరి శిక్ష వేసే ఖైదీ కూడా జడ్జి గారు చెప్తారు, ఎదుగోనయ్యా నువ్వు ఈ తప్పు చేశావు, ఈ కారణంగా నీకు శిక్ష విధిస్తున్నాము అని. కానీ నేనే తప్పు చేశానో తెలియకుండానే నాకు శిక్ష వేస్తున్నారు బామ్మగారు. అది ఇంకా బాధగా ఉంది. చూడమ్మా, మేమిక్కడ పేరుకే పెద్దలం కానీ వాడి మనసు మార్చేంత శక్తి మాకు లేదు. ఓ మామగారిగా, ఈ ఇంటి పెద్దగా నీతో ఈ మాట చెప్పడానికి నిజంగా నాకు సిగ్గనిపిస్తుంది. అవునే, అందరికీ రుచికరంగా కడుపు నిండా వండి పెట్టేదేమో పని మనిషి అవుతుంది. పేకల దాకా మెక్కి మంచానికి అడ్డంగా దొర్లే నీలాంటిదేమో కోడలైపోతుంది. అత్తయ్య, ఏంటే దాన్నంటే నీకెందుకు కోపం వచ్చేస్తుంది? అది అన్నదాల్లో తప్పే ఉందని. దీనికి వంట చేయటం వచ్చా అసలు? మొన్న చేసిందంట కదా మాడిపోయిన కూరలు. కూర వండడం రాదు, కనీసం రోటి పచ్చడి చేయడం కూడా రాదు. అక్షిత, ఎందుకు అందరి చేత ఇలా మాటలు పడతావు? నువ్వు వంటలు నేర్చుకో ఫస్ట్. అప్పుడు అందరి నోళ్లు మూతలు పడతాయి. అవును, చరణేడి? చరణ్ ఆయన ఇంట్లో లేరు మావయ్య గారు. అవునా? వాడు కూడా వస్తే అందరం కలిసి భోంచేసేవాళ్ళం కదా. ఎందుకు వస్తాడు, ఎందుకు వెళ్తాడు? ఇంట్లో వాడికి మనశ్శాంతి ఉండనిస్తేనే కదా. అందుకే వాడు బయటికి పోయాడు. వాడు వస్తాడులేండి, కానీ ముందు మీరందరూ కానివ్వండి. ఏరా,
ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? మనశ్శాంతిని వెతుక్కుంటూ పోయాను నాన్న. దొరికిందా? ఇంట్లో కంటే కొంచెం బయట మనశ్శాంతిగా అనిపించింది. నువ్వు ఏదో కావాలని వెతుక్కుంటూ పోయావు. నువ్వే కావాలనుకొని పల్లవి ఇంకా భోంచేయకుండా నీకోసం ఎదురు చూస్తుందిరా. ఈవిడ గారు నా కోసం భోజనం చేయకుండా వెయిట్ చేస్తుందా? అది ఇప్పటి వరకు నేను నమ్మను. ఈ పాటికి పీకల దాకా మెక్కేసి ఉంటుంది. ఈ ఇంట్లో నా ఆకలి గుర్తించి నేనొచ్చి తినే వరకు నా కోసం వెయిట్ చేసేది మా అమ్మ ఒక్కతే. రేయ్, అది గ్యాస్తో వచ్చిన తేన్పు కాదురా, పీకల దాకా మెక్కడం వల్ల వచ్చిన తేన్పు. నువ్వు అనుకుంటున్నట్టు నీకోసం మీ అమ్మ ఏమీ తినకుండా వెయిట్ చేయలేదురా. నువ్వింట్లో లేవు, గొడవపడి వెళ్ళిపోయావని తెలిసి హ్యాపీగా కూర్చుని పీకల దాకా మెక్కేసింది. నువ్వేమో మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది, భార్య వెయిట్ చేయదు అంటున్నావు. కానీ ఇక్కడ వెయిట్ చేసింది భార్య, మెక్కేసింది మీ అమ్మ. అంటే భోజనం చేయకుండా వెయిట్ చేస్తే ప్రేమ ఉన్నట్టా? భోజనం చేస్తే ప్రేమ లేనట్టా?